ఓం సాయిరామ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అందరికీ కూడా బాబాగారి తరపున, నా తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడి దయ వలన, మన బాబాగారి అనుగ్రహం వలన మీ జీవితాలు ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్ర ప్రభువుని, మన సాయినాథుడు ఇద్దరిని కోరుకుంటూ, ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా సీతమ్మ తల్లి ఈరోజు నీతో ఏదో చెప్పాలంట తల్లి. ఎక్కువ సమయం లేదంట. నీ జీవిత భాగస్వామికి సంబంధించిన రహస్యమంట. తెలుసుకోకపోతే నీ జీవితానికే ముప్పంట. అదేదో తెలుసుకో తల్లి. ఎందుకంటే సీతమ్మ తల్లి సాక్షాత్తు మన సీతమ్మ తల్లి ఈ శ్రీరామనవమి రోజు నీకు ఏదో చెప్పాలని వస్తోంది. నీకు ఏదో సందేశాన్ని అందివ్వాలని వస్తోంది. తన మాటగా నాకు చెప్పి పంపింది. నా మాటగా నువ్వు చెప్పు అంటూ నన్ను పంపింది. ఖచ్చితంగా సీతమ్మ తల్లి ఏం సందేశాన్ని అందివ్వబోతుందో, ఏ మాటను చెప్పబోతోందో, ఎలాంటి హెచ్చరికని జారీ చెయ్యబోతోందో ఒక్క 2 నిమిషాలు వింటావా బిడ్డా? తప్పకుండా విను. ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి. ఆదర్శ దంపతులు అయినటువంటి సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈరోజే. మరి అమ్మ పని కట్టుకొని మరి ఈరోజు వచ్చింది అంటే ఖచ్చితంగా నీకు ఏదో తెలియజెప్పాలనే వచ్చింది. నిన్ను హెచ్చరించాలనే వచ్చింది. ఒక్క 2 నిమిషాలు ఖచ్చితంగా విను తీరు బిడ్డ అంటూ బాబాగారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి. ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు? బాబాగారి మాటల వెనుక ఏదో నిగూఢ అర్థం దాగి ఉంది. సాక్షాత్తు సీతమ్మ తల్లి మనకు సందేశం ఇవ్వటం అంటే చాలా అద్భుతమైన సందేశమే అని ఈరోజు అర్థం చేసుకోవచ్చు. నిజంగా బాబాగారి భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి సందేశం విని తీరాల్సిందే. బాబాగారి కోసం ముందుగా ఒక లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక లైక్ ఇచ్చి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉన్నామక్క, సరైనటువంటి ఫలితాలు లేవు. మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు. అది కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికలో చేస్తారు. వీరి మొబైల్ నంబర్ 8186033657. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న, నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు కొన్ని ఉంటాయి, ఎవరికీ చెప్పుకోలేనివి. అలాంటి వాటన్నింటికీ చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారు, పరిష్కారాలు అందిస్తున్నారు. మీ వివరాలు చాలా అంటే చాలా గోప్యంగా ఉంచుతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ సాక్షాత్తు మన అమ్మ, మన తల్లి సీతమ్మ తల్లి నీకేదో చెప్పాలని వస్తోంది. నీ జీవిత భాగస్వామి గురించిన రహస్యమట. అది తప్పక నువ్వు వినాలట. వినకపోతే నీ జీవితానికి ముప్పట. అదేంటో తెలుసుకో. ఎందుకంటే నువ్వు తెలుసో తెలియకో ఏదో తప్పులో పొరపాట్లో చేస్తున్నావు, లేదా నీ జీవిత భాగస్వామి చేస్తున్నారు. అవి హెచ్చరించాలని అమ్మ వస్తోంది. అమ్మ సందేశం అందిస్తోంది అంటే ఊరికనే ఇవ్వదు కదా. దాని వెనుక ఎంతో కారణం దాగి ఉంటేనే అమ్మ సందేశం ఇస్తుంది. ఎందుకంటే లోక కళ్యాణం గురించి ఆలోచిస్తారు ఎప్పుడు కూడా సీతారాములు. అలాంటి అమ్మ సందేశాన్ని అందివ్వబోతుందంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం నీకు ఉంటేనే నీ దాకా వస్తుంది. అదే ఈ శ్రీరామనవమి రోజు నువ్వు వినగలుగుతున్నావు అంటే నీ అంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరనే చెప్పాలి. బిడ్డ, నీ జీవిత భాగస్వామితో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, ఎలా ఉన్నావో, నీ స్వభావం ఎలా ఉంటుందో ఒక 2 ముక్కల్లో నీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఇది సీతమ్మ తల్లి మాట బిడ్డ, కాబట్టి విను. నీ యొక్క మనస్తత్వం, నువ్వు నీ జీవిత భాగస్వామితో ఎలా ఉంటున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీ ప్రవర్తన వల్ల నీ జీవిత భాగస్వామి ఎలా వారి మనసులో బాధపడుతున్నారు, లేకపోతే సంతోషపడుతున్నారా? నువ్వు దొరకటం వారి అదృష్టమా లేకపోతే దురదృష్టమా?
నీ గురించి వారి మనసులో అనుకుంటున్న మాటలు నువ్వు గనుక విన్నావు అంటే నీ గుండె జల్లుమంటుంది. తప్పకుండా విని తీరాలి. ఎందుకంటే ఇంతకాలం కూడా నువ్వు నేను నా జీవిత భాగస్వామి పట్ల, నా కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉన్నా, ఎంత శ్రద్ధగా ఉన్నా, ఎంతో ప్రేమగా ఉన్నాను అని నీలో నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ అవతల వైపు నిజం వేరేలా ఉంటుంది కదా! నువ్వు అనుకున్నట్టు ఉండకపోవచ్చు కదా! అందుకే జాగ్రత్తగా విను. మనసులో అనుకున్నది తప్ప ఎవ్వరు చెప్పినా కూడా వినవు. ఆఖరికి నీ జీవిత భాగస్వామి చెప్పిన. అందుకే మొండివారు అన్న ఎల్లప్పుడూ కూడా ముందు నా కుటుంబం, ఆ తర్వాతే నేను అనుకుంటూ ఉంటావు. నాకంటే నా కుటుంబం ఎక్కువే నాకు. నా కుటుంబం బాగుంటే నేను బాగున్నట్టే. నా కుటుంబం సంతోషంగా ఉన్నట్టే నేను సంతోషంగా ఉన్నట్టే. నా కుటుంబం తిన్నది అంటే నేను తిన్నట్టే అన్నంతలా ఉంటావు. లేదా నా భర్త, నా భార్య, నా పిల్లలు, ఆ తర్వాతే నేను అని అనుకుంటూ ఉంటావు కదా బిడ్డ. కానీ మాటలైతే కాస్త కఠినంగానే మాట్లాడేస్తూ ఉంటావు. కానీ లోపల అనుకున్నదే నోట్లో నుండి వచ్చేస్తుంది. మనసులో ఉన్న మాటను టక్కున చెప్పేస్తావు. అందుకే నిన్ను అందరూ గయ్యాలి అంటారు. నీకు కోపం ఎక్కువ అంటారు. కోపిష్టి అంటారు. ఆ గయ్యాలితనం వల్ల, ఆ కోపిష్టితనం వల్ల ఒక్కొక్కసారి నిన్ను ఎంత ప్రేమించే వాళ్ళ మనసులైనా కూడా కొంచెం గాయపడతాయి బిడ్డ. అది నువ్వు అర్థం చేసుకోవాలి. మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. కొంచెం సున్నితంగా చెప్పు. వాళ్లకు కూడా మనసుకు నొప్పించకుండా చెప్పు. వాళ్ళు కూడా ఆనందపడతారు. లేదంటే నువ్వు ఎంత ప్రేమ చూపించినప్పటికీ నువ్వు అలా కోపంతో అరిచేస్తే నువ్వు చూపించిన ఆ ప్రేమనంతా కూడా వారు మర్చిపోతారు. కానీ నువ్వు ఎలా అంటే సున్నితమైన స్వభావం ఉన్నదానివి. చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటావు. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా నీతో కొంచెం గడుసుగా మాట్లాడినా భరించలేవు. చిన్న మాట అన్నవాళ్ళు ఎవరో ఏదో మాట అంటే నేనెందుకు పడాలి అనే స్వభావం. చెయ్యని తప్పుకు మాట పడ్డావు అన్నమాట. కానీ అక్కడికక్కడే వాళ్ళని నిలదీసేస్తావు. అలా ఎవరైనా నిన్ను ఏదైనా అంటే నువ్వు మాట పడాల్సి వస్తే వారంటే నేనెందుకు మాట పడాలి అంటూ అక్కడికక్కడే వారిని నిలదీసి వస్తావు. అంటే ముక్కుసూటిగా మాట్లాడటం వలన నీకు కోపం ఎక్కువ అని అంటారు. కాస్త పొగరు అని కూడా అనుకుంటూ ఉంటారు కదా బిడ్డ. నిజానికి నీ కోపం కొంచెం ఎక్కువే. ఎవరు ఏమి అనకుండా ఏదైనా సందర్భంలో నీ జీవిత భాగస్వామితో అయితే ఊరికేనే గొడవ పడుతూ ఉంటావు. ఊరికేనే మాట అంటే పడని మనిషి కాబట్టి ఆ గొడవని అలా సాగదీస్తూ ఉంటావు. దాన్ని చిన్నదాన్ని, రవ్వంత దాన్ని కూడా పెంచి పెద్దగా చేస్తూ ఉంటావు. మరి బాధ్యత అంటే నీ కుటుంబం పట్ల నీకున్నంత బాధ్యత ఇంకెవ్వరికీ ఉండదు. కానీ పొరపాటున ఏదైనా ఒక్క మాట మాట్లాడేస్తే ఇక దాన్ని అంతటితో వదిలేయక, నా వాళ్లే కదా అంటూ వదిలేయక నీ ముక్కు మీద కోపం ఉన్న లక్షణంతో దాన్ని పట్టుకుని సాగదీస్తావు కదా బిడ్డ. దాన్ని ఆ రోజంతా కూడా అలా లాగుతూ ఉంటావు. ఎంతసేపటికి మర్చిపోవు. మాటికి మాట రెట్టిస్తూ ఉంటావు. కానీ నీ తప్పు ఉంటే మాత్రం ఎదుటివారికి అవకాశం ఇవ్వకుండా నువ్వే ఒప్పేసుకుంటావు. అదొక మంచి గుణం ఉంటుంది. పొరపాటో, గ్రహపాటో, నీ తప్పో, పొరపాటో ఏదో చేసేసావు. నీ అంతట నువ్వే ఒప్పేసుకుంటావు. నీ అంతట నువ్వే తలదించుకుంటావు. నా వల్ల ఈ తప్పు జరిగిపోయింది, ఈ పొరపాటు జరిగిపోయింది, ఇంకెప్పుడూ చెయ్యను, క్షమించు అని. ఈ గుణం అందరిలోనూ ఉండదు బిడ్డ. ఎంతో కొంతమందిలో మాత్రమే ఉంటుంది. కోపం చల్లారాక మళ్ళీ నీ అంతట నువ్వే మాట్లాడుతావు, నువ్వే పలకరిస్తావు. చిరాకు ఉన్నప్పుడు మాత్రం నిన్ను కదిలిస్తే ఇక భూప్రళయం వచ్చినంత పని చేసేస్తావు బిడ్డ. కాసింత కూడా ఆది నిదానం అన్నదే ఉండదు. మాటకు మాట, మాటకు మాట ఎదురు చెప్పేస్తూ ఉంటావు. నాదే పైచెయ్యగా ఉండాలి అని, నేను చెప్పింది అందరూ వినాలి అని ఎప్పుడూ కూడా అనుకోవు. కానీ నాకు విలువ ఉండాలి అని మాత్రం కోరుకుంటావు. నీకు కోపం వచ్చినప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తావు. నీలో నిర్లక్ష్య ధోరణితో పాటుగా పట్టుదల కూడా చాలా ఉంటుంది తల్లి. నీ భర్త కానీ, నీ భార్య కానీ ఏదైనా అంటే అస్సలు ఊరుకోవు. వైవాహిక జీవితం విషయంలో నీ జీవిత భాగస్వామికి అర్థం అవ్వనట్లుగా ఉంటావు. ఒక్కోసారి చాలా ప్రేమ చూపిస్తావు. కొన్నిసార్లేమో ప్రేమగా మాట్లాడిన చిరాకు పడుతూ ఉంటావు. అలా ఇదంతా కూడా నీ మనస్తత్వం, నీ
భావం అప్పుడు ఎలా ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒంట్లో బాగా లేనప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటావు నీ జీవిత భాగస్వామిని. బంధువులకి వారి భార్య లేదా భర్త గురించి గర్వంగా చెప్పుకుంటూ ఉంటావు. నీ భాగస్వామి అంటే నీకు ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తే అలుసైపోతానేమో అని భావన నీ మనసులో ఉంటుంది కదా! అది తప్పు బిడ్డ. ఎందుకంటే ముఖ్యంగా ఈ విషయం గురించే సీతమ్మ నిన్ను హెచ్చరించాలని తన మాటగా నా నోట చెప్పమనింది. ఎందుకంటే కొన్ని తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తున్నారు. ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటే సీతారాముల్లా ఆదర్శ దంపతుల్లా ఉండిపోతారు. ఆ తప్పుల్ని సరిదిద్దుకునే మార్గాలు నేను నీకు ఇస్తాను. వాటిని నువ్వు తీసుకెళ్ళి బిడ్డలకు అందించు అని సీతమ్మ తల్లి నాకు చెప్పి పంపింది బిడ్డ. ఏదైనా పని ఉంటే కాళ్ళు చేతులు ఆడవు. అంటే ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యమో, ఒక పెళ్ళో కార్యమో ఏదైనా ఉంటే హడావిడి చేసిందే కాకుండా ఎదుటి వారిని కూడా కంగారు పెట్టేస్తూ ఉంటావు. అనుకున్న పని అయ్యేంత వరకు మనశ్శాంతిగా ఉండవు. నీకు నీ జీవిత భాగస్వామి బయటకు వెళ్తే 100 సార్లు 100 పనులు అప్పగిస్తావు. అన్నీ ఒకేసారి అయిపోవాలి. నీకు పనులు నిదానంగా సాగితే అస్సలు నచ్చదు బిడ్డ. అన్నిటికీ తొందర పెట్టేస్తూ ఉంటావు. గాబరా పెట్టేస్తూ ఉంటావు. అందరినీ తరుముతూ ఉంటావు. అది ఎంతవరకు సరైనది నువ్వే ఆలోచించు. ఒక మనిషి అంత తొందర పెడితే భరించగలరా? కాస్త ఓర్పు, నిదానం అన్నది ఉండాలి కదా! కాస్త అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి కదా! నువ్వు నీ పాటికి నువ్వైతే విపరీతమైన ప్రేమ మనసులో దాచుకుంటావే కానీ అది చూపిస్తే అలుసైపోతానేమో అని నువ్వు ప్రేమను బయటకు చూపించకపోతే ఎలా బిడ్డ? ఎలా అర్థమవుతుంది? మనసును చదివే చదువు ఇంకా ఎవరు కనిపెట్టలేరు కదా! కాబట్టి నువ్వు చూపించాలి, చెప్పాలి. నీకు ఆకలేసినప్పుడు కూడా అమ్మ ఆకలేస్తోంది అంటేనే అమ్మ అన్నం పెడుతుంది. అలాగనే నువ్వు నీ భార్యకి తన మీద ఉన్న ప్రేమను నువ్వు చూపెడితేనే అర్థమవుతుంది. అన్నీ మనసులో దాచేసుకుంటే ఎదుటివారుకు ఎలా అర్థమవుతుంది? ఎదుటివారు ఎలా గ్రహించగలుగుతారు బిడ్డ? అర్థం చేసుకో. అంతేకాదు నీ జీవిత భాగస్వామి మీద ఎన్నో నువ్వు ఆశలు పెట్టుకుని ఉంటావు. ఇది ప్రేమతత్వం అని చెప్పొచ్చు. కానీ వ్యక్తీకరణ చేయలేవు. ఎంతసేపు మనసులో దాచుకుంటావు, నీలోనే దాచుకుంటావు. నీలో ఉన్న ప్రేమని ఎలా వ్యక్తపరచాలో తెలియదు నీకు. నీ రక్త సంబంధీకులు కానీ, వారికి నీ మీద ఉన్న ప్రేమ కానీ, కొత్తగా పరిచయమైన స్నేహితులు, ఆత్మీయులు నిన్ను ఎక్కువగా గౌరవిస్తారు. ఒక్కోసారి అయిన వాళ్ళ కంటే కూడా స్నేహితులు, కొత్తగా పరిచయమైన వాళ్ళే మంచివాళ్ళు అని అనిపిస్తుంటూ ఉంటుంది. ఎందుకంటే అయిన వాళ్ళు కొన్నిసార్లు స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉంటారు కదా బిడ్డ. అందుకని ఆ నిర్ణయానికైతే నువ్వు వచ్చేసావు. ఇక ఎవరినైనా కూడా ధైర్యంగా నిలదీసే తత్వం నీదే. కానీ నీ వలన ఇతరులకి కష్టం కలిగితే మాత్రం చాలా అంటే చాలా బాధపడిపోతావు. కానీ ఎంత బాధపడ్డా కూడా ఆ బాధని బయటకు మాత్రం అస్సలు చూపించవు. మనసులోనే ఉంచుకుంటావు. మనసులోనే బాధపడుకుంటావు. అలా నిన్ను అందరూ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనసులో దాచుకుంటే ఎదుటివారికి నువ్వు ఎలా అర్థమవుతావు బిడ్డ? నన్ను ఎవరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని మళ్ళీ పైగా నువ్వే బాధపడతావు. నాలో నేనే అని అనుకుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనే ఆలోచన అస్సలు చెయ్యటం లేదు నువ్వు. నువ్వు నీ జీవితంలో ఎన్ని బాధలు పడ్డావు బిడ్డ, ఎన్ని కష్టాలు దాటుకుని వచ్చావు. నీ కష్టాలు, నీ బాధలు అన్నీ కూడా నీకు అనుభవాన్ని నేర్పించాయి. నువ్వు ఆవేశంలో ఉన్నప్పుడు ఎదుటివారు ఏం చెప్తున్నారు అని కూడా వినిపించుకోవు. అంటే ఉదాహరణకి ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఒక మనిషి గురించి ఇలా చెప్పాడు అని చెప్తే వాళ్ళు నిజంగా అన్నారా లేదా అని కూడా నిర్ధారణ చేసుకోకుండా ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడతావు. అంటే ఒక రకంగా చెప్పుడు మాటలు వింటావన్నమాట. చెప్పుడు మాటలు విని నీ మనసుని పాడు చేసుకుంటావు. చెప్పుడు మాటలు ఎంత తప్పో తెలుసా బిడ్డ? గుడ్డిగా ఒకరికి చెవులు అప్పగించటం, వారు చెప్పిన మాటని నమ్మటం అంటే నిన్ను నువ్వు కోల్పోవటమే. అక్కడ నువ్వు ఎక్కడున్నావు? నీ తెలివి ఎక్కడుంది? నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? వాళ్ళు చెప్పేవాళ్ళు 100 చెప్తూ ఉంటారు. ఒక్క నిమిషం నువ్వు నీ తెలివితేటలతో ఆలోచించాలి కదా. ఇలా అన్నారా లేదా అని ఆలోచిస్తే ప్రతిదీ నీకు అర్థమైపోతుంది కదా. అలా ఆలోచించటం వదిలేసి వారు చెప్పిన మాట దగ్గరే ఆగిపోతావు.
వారు చెప్పిన మాటనే పట్టుకొని అలా వేలాడుతూ బాధపడిపోతూ నలిగిపోతూ ఊగిసలాడిపోతూ ఉంటావు. అది తప్పు బిడ్డ. ఆ ధోరణి నువ్వు మార్చుకోవాలి. ఇలా ఉన్న నీ స్వభావాన్ని వాడుకుని నీ ఆత్మీయులైన నీకు వారు మోసం చెయ్యాలని చూస్తారు. కొన్నిసార్లు లేనివన్నీ చెప్పాలని చూస్తారు. నీకిష్టమైన వారిని ఇలా చెప్పుడు మాటలు చెప్పి దూరం చెయ్యాలని చూస్తారు. అంటే ఆఖరికి మీ భార్యాభర్తల మధ్య కూడా గొడవలు చిచ్చులు పెట్టాలని చూస్తారు. ఎందుకంటే నువ్వు వారు ఏం చెప్పినా చెవులు అప్పగించి అలా వింటూ ఉంటావు కాబట్టి, ఏం చెప్పినా వింటావు కాబట్టి, చెప్పుడు మాటలకి చెవులు అప్పగిస్తావు కాబట్టి నిన్ను వాడుకోవచ్చు ఆడుకోవచ్చని వాళ్లకు అర్థమైపోయింది. ఒక్కొక్కసారి మీరు బాగుండటం నచ్చక మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని విడదీసే ప్రయత్నంలో ఇలాంటి చెప్పుడు మాటల్ని ఉపయోగిస్తూ ఉంటారు. అవి జాగ్రత్త. ఎందుకంటే ఈ చెప్పుడు మాటలే అన్నవి సీతమ్మ తల్లిని రామయ్యని ఎలా విడదీశాయో నీకు తెలుసు కదా బిడ్డ. వినే ఉన్నావు కదా. సీతమ్మ తల్లి కూడా మరీ ముఖ్యంగా ఈ మాట చెప్పమన్నది. భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి వచ్చి ఏం చెప్పినా చెవికి ఎక్కించుకోవద్దు అని చెప్పు అని చెప్పింది. ఎందుకంటే దానివల్ల సంసారం చిన్నాభిన్నమైపోతుంది, నరకం అయిపోతుంది. ఆ చెప్పుడు మాటల కారణంగానే, ఆ నిందల కారణంగానే నా రామయ్యకి, నా శ్రీరాముడికి నేను దూరంగా ఉండవలసి వచ్చింది. భార్యాభర్తల మధ్యలో మూడవ వ్యక్తి వచ్చి తల దూరిస్తే అస్సలు దూర్చనివ్వకు అని కూడా చెప్పింది. ఎదుటివారి మాటలు అస్సలు పట్టించుకోకు అని కూడా చెప్పమన్నది బిడ్డ. కాబట్టి సీతమ్మ తల్లి అంత గొప్ప మాట చెప్పింది అంటే అమ్మ అనుభవించిన కష్టాల్లో నుంచి వచ్చిన పాఠాలే కదా ఇవన్నీ. ఈరోజు మీకు చెప్పాలని చూస్తుంది బిడ్డ. అమ్మ మాటను గనుక విన్నారు అంటే, అమ్మ మాటలని ఆచరణలో పెట్టారు అంటే మీ అన్యోన్య దాంపత్యం ఎంతో బాగుంటుంది. ఎంతో తియ్యగా ఈ శ్రీరామనవమికి చేసే పానకంలా అంత తియ్యగా ఉంటుంది బిడ్డ. రామనామం అంత తియ్యదనం మీ దాంపత్యంలో ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు మాటలు ఎలా ఉంటాయంటే సూటిగా మనసుకు తగులుతాయి, గుచ్చుకునేలా మాట్లాడేస్తూ ఉంటావు. నీ జీవితంలో దాదాపు జరిగే అన్ని గొడవలు చెప్పుడు మాటల వల్లనే నిజంగానే వస్తున్నాయి. అపార్థాల వల్లనే ఇదంతా అవుతోంది. ఎందుకంటే మీ మధ్య చిన్న చిన్న గొడవలు కానీ మనస్పర్ధలు కానీ వస్తున్నాయి. నీకు ప్రేమ కొండంత ప్రేమ ఉంది, కానీ ఎవరైనా ఏదైనా చెప్తే చెవులు అప్పగించి వింటూ ఉన్నావు. దాని వలన ఈ మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, కలహాలు మొదలవుతున్నాయి. అవి చిలికి చిలికి గాలివానలాగా మారకనే, పెరిగి పెద్దగా అవ్వకనే జాగ్రత్త పడు బిడ్డ. నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు చేస్తున్న తప్పేంటో గ్రహించు. నువ్వు చేస్తున్న పొరపాటేంటో ఆ పొరపాటుని దిద్దుకో. లేకపోతే బాధపడాల్సి వస్తుంది. నీకు చెప్పుడు మాటలు చెప్తున్నవారు ఎలాంటి వారైనా అవ్వనివ్వు, నీ స్నేహితురాలు, నీ స్నేహితుడు, నీ బంధువులు ఎవరైనా అవ్వనివ్వు, అలాంటి వారి మాటలు అస్సలు పట్టించుకోకు. నమ్మకం ఉంచు. నీ జీవిత భాగస్వామి మీద నమ్మకం ఉంచు. ఎవరో ఇలా అన్నారు అని చెప్తే నిజంగా అని ఉంటారా? వాళ్ళు చెప్పినప్పుడు నమ్మేసి సంసారంలో చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉన్నావు. ఒక్కొక్కసారి వింతగా ప్రవర్తిస్తావు. అటువంటి అపార్థాల వల్ల నువ్వు నీ జీవిత భాగస్వామినే కాదు, చాలా మందిని కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఈ చెప్పుడు మాటల వల్ల నీకిష్టమైన వారిని, నీకు ప్రియమైన వారిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఇక నీలో ఉండే ఇంకొక లక్షణం ఏంటి అంటే గనక బిడ్డ, అబద్ధం చెప్తే అది నిజంగా నిజం అవుతుంది అనుకుంటారు. అంటే ఉదాహరణకు నీకు కొంత డబ్బు నష్టపోయావు అని అనుకుందాం. ఒక 10,000 నష్టపోతే 20,000 అని చెప్పారు అనుకోండి. కొన్ని రోజుల తర్వాత ఇంకొక ఇబ్బంది వచ్చి ఇంకో 10,000 కోల్పోతే అదిగో ఆ రోజు నేను అబద్ధం చెప్పాను, అది నిజమైంది అని అనుకుంటావు. అంటే అబద్ధాలు చెప్తే నాకు కలిసి రాదు అని కూడా నమ్ముతావు. అంటే అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడవు, నిజాయితీగా ఉండటానికి ఇష్టపడతావు, ప్రేమగా చూసుకుంటావు, జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకుంటావు. ఇక నీకు ఉన్నది ముక్కు మీద కోపం. ఒక మాట మాట్లాడితే సూటిగా మనసులోకి తాకేటట్టు మాట్లాడే విధానం. ఎవరైనా ఏదైనా చెప్పుడు మాటలు చెప్పేస్తే సులభంగా నమ్మేయటం. చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు వస్తున్నాయి. అవన్నీ కూడా నువ్వు సర్దుకోవాలి బిడ్డ. నీ తప్పుల్ని నువ్వు దిద్దుకోవాలి. లేకపోతే నీ జీవితంలో ఒక ముప్పు అయితే నువ్వు తెచ్చుకుంటావని సీతమ్మ తల్లి నీకు చెప్పమన్నది.
ఈ శ్రీరామనవమి రోజున సీతమ్మ తల్లి సాక్షాత్తు నీకు చెప్పమన్న మాటలో ఇవే బిడ్డ. ఇవన్నీ కూడా నువ్వు అదుపులో పెట్టుకున్నావు అంటే, నీ తప్పుల్ని నువ్వు దిద్దుకున్నావు అంటే, నీ పొరపాట్లను నువ్వు సరి చేసుకున్నావు అంటే, జీవితంలో ఎంతో గొప్పగా, ఎంతో ఆనందంగా, ఎంతో అన్యోన్యమైన దాంపత్యం మీదవుతుంది అని సీతమ్మ తల్లి చెప్పమన్నది బిడ్డ. అందుకే ఈరోజు ఈ శ్రీరామనవమి రోజు నుంచినే నువ్వు ఇవన్నీ కూడా నీ తప్పులు పొరపాట్లని నువ్వు వదిలిపెట్టేసాయి. అవన్నీ కూడా చక్కదిద్దుకో. ఇక నుంచి రేపటి నుంచి మొదటి అడుగు మంచిగా మొదలుపెట్టు. అనుమానం అన్నది తీసేయి. అలాగే చెప్పుడు మాటలు వినటం అన్నది తీసేయి. ముక్కు మీద కోపం తగ్గించుకో. సూటిగా మాట్లాడటం తగ్గించుకో. నీ మనసులో ఉన్న ప్రేమను నీ భాగస్వామికి చెప్పటం నేర్చుకో బిడ్డ. చూపించటం నేర్చుకో బిడ్డ. చూపిస్తేనే కదా నా మనిషికి, నా భర్త, నా భార్యకు నా మీద ఇంత ప్రేమ ఉందా అంటూ నువ్వు గోరంత ప్రేమ చూపిస్తే దాన్ని తిరిగి కొండంత ప్రేమగా నీకు చూపిస్తారు. కాబట్టి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఎందుకంటే అమ్మలగన్న అమ్మ సీతమ్మ తల్లే ఇలాంటి సందేశాలను అందించింది అంటే, ఎన్ని జన్మల పుణ్య ఫలితం నీకు ఉంటే అందుకోగలుగుతావు సీతమ్మ సందేశాన్ని. కాబట్టి జాగ్రత్త. నీ సంసారాన్ని నిలుపుకో. నీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకో అంటూ బాబాగారు అయితే ఈరోజు ఎంతో అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.